కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. టీవీ9 వరుస కథనాలతోటి అధికార యంత్రాంగం కదిలింది. ఉభయ గోదావరి జిల్లాలో డ్రగ్ కంట్రోల్ అధికారుల దాడులు కొనసాగుతున్నాయి. మెడికల్ షాపుల్లో తనిఖీలతో పాటు పాత రికార్డ్స్ కూడా పరిశీలిస్తున్నారు. డ్రగ్ కంట్రోల్ అధికారుల తనిఖీల్లో అనేక విషయాలు బయటపడుతున్నాయి. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా వయాగ్రా అమ్మకాలు జరిపితే కఠిన చర్యలు తప్పవంటున్నారు. వయాగ్రా తోటి చాలా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయంటున్నారు డాక్టర్లు. ముఖ్యంగా హార్ట్ అటాక్స్తో పాటు కిడ్నీలపై తీవ్ర ప్రభావం చూపి ఫెయిల్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. దీర్ఘకాలిక రోగాలకు మందులు వాడేవాళ్లు వయాగ్రా వాడితే ఆరోగ్యం క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వయాగ్రా అబార్షన్ కిట్ల అమ్మకాలపై నిఘా పెట్టామన్నారు పశ్చిమ గోదావరి జిల్లా డ్రగ్ కంట్రోల్ ఏడీ చక్రవర్తి. గత 2 ఏళ్లలో జిల్లాలో 10 కేసులు నమోదయ్యాయన్నారు. గత 2 సంవత్సరాల కాలంలో సుమారుగా 10 కేసులు మొత్తం ఈ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్ అయితేనేమి కానీ ఈ ఆల్జోలేమ్ కంటైనింగ్ డ్రగ్స్ ఎన్ఆర్ఎక్స్ డ్రగ్స్, నెక్స్ట్ ఈ వయాగ్రా డ్రగ్స్ ప్లస్ వచ్చి ఈ అబార్షన్ కిట్స్ సంబంధించి 10 కేసులు నమోదు చేయడం జరిగింది. అందులో ఎక్స్క్లూజివ్గా ఒక 5 కేసులు ఈ అబార్షన్ కిట్స్లు ఈ వయాగ్రాకి సంబంధించినటువంటి డ్రగ్స్కి సంబంధించి కేసులు పెట్టడం జరిగిందండి. రీసెంట్గా బుట్టాయిగూడెంలో 2 షాపుల్లోనూ, కొయ్యలగూడెంలో 1 షాపు, 3 షాపుల్లోనూ ఇన్స్పెక్షన్ చేయడం జరిగింది. వాటి మీద కేసు ఫైల్ చేయడం జరిగిందండి. లైసెన్స్ ఉన్న వాళ్ళకైతే 1 నుంచి 2 సంవత్సరాలు జైలు శిక్ష పడుతుందండి. లైసెన్స్ లేకుండా చేసిన వాళ్ళకి 3 నుంచి 5 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం ఉంది. దాంతోపాటు పెనాల్టీ కూడా కోర్టు విధిస్తుందండి. మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందించేందుకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రవి, పాత కేసులు కొత్తవి కలిపి ఇప్పుడు వాటి మీద తీసుకున్న యాక్షన్కి సంబంధించి ఏం చెప్తున్నారు అండ్ లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి ఈ పర్టికులర్ ఇష్యూలో? అంటే ఖచ్చితంగా ఇప్పుడైతే ఒక సీరియస్ యాక్షన్కి అయితే డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు రంగంలో దిగారని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు ఇవి చాలా చిన్న సాధారణ విషయం, చాలా మామూలు ట్యాబ్లెట్లు అమ్ముతున్నట్టుగా కూడా ఈ పెద్ద ఎత్తున చలామణిలో జరిగినాయి. కేవలం C&F ఏజెంట్ల నుంచి హోల్సేల్ డీలర్ల నుంచి రిటైలర్లకు వచ్చేటటువంటి ఈ ఒక్క చైన్ని మాత్రమే ఇప్పటివరకు ఫోకస్ పెట్టినటువంటి అధికారులు ఇప్పుడు నాన్ చైన్ లింక్ ఎక్కడైతే అసలు ఎక్కడి నుంచి ఇవి వస్తున్నాయనే విషయాలపైన కూడా దృష్టి పెట్టి ఇలాగా గణేష్ అనే వ్యక్తి, అదేవిధంగా గతంలో చక్రవర్తి అనే వ్యక్తి, ఈ సుధాకర్ అనే వ్యక్తి, ఈ ఇద్దరు ఎలా వీటిని సరఫరా చేస్తున్నారో, ఎలా తీసుకొస్తున్నారనే విషయాలపైన కూడా ఫోకస్ పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. గడిచిన 3 రోజుల్లో 3 షాపులపైన సీజ్ చేసిన తర్వాత వీరికి సంబంధించినటువంటి సీజరో ఏదైతే మొత్తం అబార్షన్కి సంబంధించిన మందులు కావచ్చు, అదేవిధంగా వయాగ్రాకి సంబంధించిన మందులు కావచ్చు, వీటిని ఇప్పటికే కోర్టులో వీటిని జడ్జి ముందు ప్రవేశపెట్టారు. తర్వాత ఆ షాపులను కూడా పూర్తిగా క్లోజ్ చేశారు. అయితే చట్టం చాలా పకడ్బందీగా ఉంది. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్లో చట్టం చాలా సీరియస్గానే ఉంది. దానికి సంబంధించిన శిక్షలు కూడా జైలు శిక్ష, భారీగా పెనాల్టీలు కూడా పడే అవకాశం ఉన్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఈ రకమైన మందులు గడిచిన 2 సంవత్సరాల్లోనే భారీగా కూడా ఓన్లీ ఉభయ గోదావరి జిల్లాలో నమోదు అయిన కేసులు చూసుకుంటే దాదాపుగా 10 వరకు ఉన్నటువంటి పరిస్థితి. ఈ క్రమంలోనే అసలు ఈ గోదావరి జిల్లాలో ఏం జరుగుతుందనే విషయానిపైన మొత్తం డ్రగ్ కంట్రోల్ శాఖ ఉన్నతాధికారులు కూడా దృష్టి పెట్టారు. పూర్తిగా కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారుల దగ్గర నుంచి నివేదిక తీసుకొచ్చుకున్నారు. నివేదిక ఆల్రెడీ అమరావతిలోని డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులకు చేరింది. దీనికి సంబంధించి పూర్తిగా కూడా నిఘా పెట్టి ఫర్దర్గా కూడా వీటిని కంట్రోల్ చేయాలి. ఫర్దర్గా కూడా ఎక్కడా కూడా ఇది ఇల్లీగల్గా ఎక్కడా కూడా అమ్మకూడదు అనే విషయానిపైన చాలా సీరియస్గా దృష్టి పెట్టడంతో పాటు ఇటువంటి వ్యక్తులు ఇంకా ఎవరున్నారు, ఏ షాపులు దీన్ని నిబంధనలు ఉల్లంఘించి వీటిని ఇప్పటివరకు కూడా అమ్ముతూ ఉన్నారు, ఇప్పటివరకు జరిగినటువంటి గత సంవత్సర కాలంలో జరిగినటువంటి లావాదేవీలు ఎలా జరిగాయి, ఏ మందులు ఎక్కడి నుంచి వస్తున్నాయనే విషయాలపైన కూడా రాబోయే రోజుల్లో కూడా పెద్ద ఎత్తున కూడా వీటిపైన సోదాలు నిర్వహించి వాటిపైన కూడా చర్యలు తీసుకునేందుకు కూడా రంగం సిద్ధమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. పూర్తిగా కూడా టీవీ9లో వరుస కథనాలు వచ్చిన తర్వాత మొత్తం అధికార యంత్రాంగం దీనికి సంబంధించి కూడా పూర్తిగా కూడా చాలా సీరియస్గానే స్పందిస్తుందని చెప్పుకోవాలి. అదేవిధంగా ఏదైతే ప్రస్తుతం దొరికినటువంటి సరఫరాదారుడు వయాగ్రాకి సంబంధించి, అదేవిధంగా అబార్షన్ కిట్కి సంబంధించి మందులకు సంబంధించి గణేష్ అనే వ్యక్తి హైదరాబాద్ నుంచి తీసుకొస్తున్నాడు. హైదరాబాద్ నుంచి ఎలా తీసుకొచ్చాడు, వాటికి సంబంధించిన బ్యాచ్ నెంబర్లు, సీరియల్ నెంబర్లు, వీటన్నిటి ఆధారంగా కూడా దానికి సంబంధించినటువంటి బయటికి వచ్చిన అంటే అతని చేతుల్లోకి రాకముందు అవి ఎక్కడెక్కడ సరఫరా అయ్యాయి, వీటి మొత్తం చైన్ని కూపీ లాగేందుకు కూడా మొత్తం ఏదైతే కేసు నమోదు చేసినట్టు ఆలీ కావచ్చు, ఆలీ మొత్తం వాళ్ళ టీం మొత్తం కూడా దీనిపైన దృష్టి సారించింది. అదేవిధంగా గణేష్కి సంబంధించినటువంటి లావాదేవీలు నడిపినటువంటి వ్యక్తులకు సంబంధించి దాదాపుగా 50 మంది వరకు కూడా అతని ద్వారా కూడా మందులు తీసుకొని వాటిని ఇల్లీగల్గా మార్కెట్ చేసిన నేపథ్యంలో వారికి సంబంధించిన వ్యవహారాలపైన కూడా దృష్టి పెట్టి వారికి సంబంధించిన షాపుల్లో తనిఖీలు చేసి వాటికి బిల్స్కు సంబంధించిన వ్యవహారం మొత్తం అంతా కూడా చూసుకొని షాపుల పైన కూడా
సీరియస్ యాక్షన్ అయితే తీసుకుంటామని చెప్పి డ్రగ్ కంట్రోల్ శాఖ అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వాటిని ఇప్పటివరకు ఎవరైతే గణేష్ దగ్గర నుంచి ఈ మందులు తీసుకున్నారో వారికి సంబంధించినటువంటి షాపులను కూడా క్లోజ్ చేయండి, మీరు తెరవద్దు, మేము వచ్చి తనిఖీలు చేసే వరకు కూడా మీరు తెరవద్దు అని చెప్పేసి మౌఖిక ఆదేశాలు కూడా జారీ చేశారు. దీని నేపథ్యంలోనే పూర్తిగా ఒక హై అలర్ట్ అయితే ఈ రెండు మందులపైన ఉందనుకోని పశ్చిమ గోదావరి జిల్లా ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లా నెలకొందని చెప్పుకోవచ్చు.